ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగర రమేష్ కొమ్ము శేఖర్ మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థలో లైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని ప్రవేశపెట్టి ఏడాది పూర్తవుతున్నా తమకు ఇంకా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తాము అవసరమైన శిక్షణ పూర్తి చేసుకుని వేచి చూస్తున్నామని 6,500 కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని భూభారతి చట్టం ద్వారా క్షేత్రస్థాయిలో పనులు కల్పించాలని కోరారు. కుటుంబ పోషణ కోసం నెలకు కనీసం 30,000 రూపాయల గౌరవ వేతనం ప్రకటించాలని, ఉద్యోగ భద్రతతో పాటు 2 ఏళ్ల లైసెన్స్ పరిమితిని 60 ఏళ్ల వయో పరిమితి వరకు పొడిగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాకు తెలంగాణలో ఈ రెవెన్యూ వ్యవస్థలో లైసెన్స్ సర్వేగా ఏదైతే ఏర్పడిందో ఇది కరెక్ట్ 1 ఇయర్ అయిపోతుంది. సో 1 ఇయర్ అయిపోయిన సందర్భంగా మేము ఈ సభని పెట్టుకోవడం జరిగింది. మేము ఈ రెవెన్యూ వ్యవస్థలో అన్ని విధాలుగా సహకరించి సర్వేలు చేసి భూ సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలబడి ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ యొక్క రెవెన్యూలో ఉన్న అన్ని సమస్యల యొక్క పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి మా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెవెన్యూ వ్యవస్థలోనే మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది, అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది అండ్ వెయిటింగ్ పీరియడ్ లో 1 ఇయర్ నుంచి ఉండడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క మననని కొంచెం మమ్మల్ని గుర్తించి తొందరగా ఈ భూభారతి చట్టంలో మమ్మల్ని తీసుకొని వర్క్ను కల్పించి మా యొక్క గౌరవ వేతనాన్ని కల్పించి గౌరవ వేతనం ద్వారా 6,500 కుటుంబాన్ని కాపాడాల్సిందిగా అండ్ 4 కోట్ల జనాభాల యొక్క సమస్యని పరిష్కరించాల్సిందిగా మమ్మల్ని ఇమీడియట్లీ ఫీల్డ్ మీదకి సైట్లకు పంపించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. యాక్చువల్ మాకు 4 డిమాండ్లు ఉన్నాయి సార్. ఇందులో గౌరవ వేతనం ప్రకటించాలి, మినిమం 30,000 కంటే తక్కువ కాకుండా. ఎందుకంటే సామాన్య కుటుంబాన్ని పోషించాలంటే మినిమం 30,000 అవసరం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్. ఈ రోజుల్లో మాకు తెలంగాణలో